సో మేఘనా సో డాన్సర్ అన్నమాట. డాన్సర్ అంటే చాలామంది మంచి వాల్యూ ఇస్తారు, బట్ మీరు చేసే డాన్సులకి అంత వాల్యూ లేదు. సో ఎందుకు స్టేజ్ డాన్సర్గా వెళ్ళాల్సి వచ్చింది? బట్ ఇంట్లో కొంచెం చాలా కష్టం వచ్చేసింది, అసలు ఏం చేసుకోలేకపోయాము, ఎవరు సపోర్ట్ లేదు. బట్ ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం నీ కెరియర్కి బ్యాడ్ అవుతుందని ఎప్పుడు అనిపించలేదా? పెద్దమ్మ వాళ్ళు అన్నారు, చాలా మాటలు అన్నారు, ఇలా వెళ్తుంది అమ్మాయి బయటికి పంపించడం అంత అవసరమా, ఈ ఏజ్ లో బయట చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఇందులోకి వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ ఉండేవాళ్ళు ఒక అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తారంటే వాళ్ళు వేరే ఇంటెన్షన్తో కూడా చూస్తారు. సో వేరే ఇంటెన్షన్ అడుగుతారని కూడా తెలిసింది. సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే వాళ్ళు డైరెక్ట్గా అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా అడిగారు, నేను చెప్పాను. అంటే నేను సూసైడ్ నోట్ రాసి హ్యాండ్ కట్ చేసుకోవడం కూడా జరిగింది. సో నువ్వు చేసే వర్క్ ఈజీగా ఒక మాట అనేసేది, అంటే నీ కష్టం నీ హార్డ్ వర్క్ నువ్వేం చేస్తానో నీకు తెలుస్తుంది తప్ప వాళ్ళకేం తెలియదు, బట్ వాళ్ళు ఒక మాట అనేస్తారు. చాలా బాధ ఇస్తుంది అసలు అలాంటి మాటలు విన్నప్పుడు, అసలు తీసుకోలేము అలాంటివి. ఎందుకంటే అలాంటి బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చూసే వాళ్ళకి పెట్టే వాళ్ళకి కూడా తెలియదు, ఓన్లీ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మా మమ్మీకి తెలుసు, మా మమ్మీ చాలా సార్లు నేను లేకుండా ఏడ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా మా మమ్మీకి తెలియదు నేను ఏడ్చేది, ఇప్పుడు కూడా తెలియదు. ఎవ్రీడే నైట్ ఏడుస్తూ ఉంటాను నా బెడ్రూమ్లో పడుకొని. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకుంటూ మేము ముందుకు వచ్చేసా. సో మేఘనా సో డాన్సర్ అన్నమాట. సో తిన వీడియోస్ అయితే చాలా వైరల్ అయ్యాయి. సో దాంట్లో నాకైతే కొన్ని బెస్ట్ వీడియోస్ అయితే నచ్చాయి, అండ్ ఆ వీడియోస్ కూడా మీకు నేను కింద పింక్ చేస్తా. అండ్ మేఘనా గారు అయితే మనతో పాటు ఉన్నారు, ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం మరి. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యు? యా ఫైన్. బాగున్నారా? మరి ఇంత సైలెంట్గా మాట్లాడతారు, మీరు చాలా వైలెంట్ అని విన్నా. మీ ఫ్యాన్స్ చెప్పారు మేఘనా జోలికి వెళ్తే అంత ఈజీ కాదన్నారు, ఇంత సైలెంట్గా ఉన్నారు. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు కదా. అంతే అంటారా? సో ఎలా ఉంది లైఫ్, అంతా హ్యాపీనా? హ్యాపీ అంటే హ్యాపీ ఏం కాదు, అలా సాగుతుంది, అలా ఉంది. సో రైట్. అంటే మీ ప్రాపర్ గురించి మాట్లాడదాం. ఎక్కడ మీ ప్రాపర్? మాది యాక్చువల్లీ ప్రొద్దుటూరు. ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఇక్కడే రాజంపేటలోనే వచ్చేసాం, అందరం వచ్చేసాం. ఓకే ఓకే. సో కడప దగ్గరలో రాజంపేట, కడప దాటి వెళ్ళాలి ప్రొద్దుటూరు. సో వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. సో అంటే చూసుకుంటే మీ జర్నీ నేను చూసా, చాలామంది దగ్గర కూడా తెలుసుకున్నా ఏంటి మేఘనా గారు ఏంటనేసి. అంటే చాలామంది చాలా డిఫరెంట్గా చెప్పారు. సో అది నేను కొన్ని సీరియస్గా అడుగుతా, మీరు ఓపెన్గా చెప్తారంటే. ఓకే. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డాన్సర్ అంటే చాలామంది మంచి వాల్యూ ఇస్తారు, బట్ మీరు చేసే డాన్సులకి అంత వాల్యూ లేదు. సో ఎందుకు స్టేజ్ డాన్సర్గా వెళ్ళాల్సి వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా. సో డ్యాన్స్ చేయాలని నాకు అనిపించింది, కానీ ఆపర్చునిటీస్ వచ్చాయి, బట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇంట్లో చదువుకోమని చెప్పేవాళ్ళు. సో దానివల్ల నేను పోలేకపోయాను. బట్ ఇంట్లో కొంచెం చాలా కష్టం వచ్చేసింది, అసలు ఏం చేసుకోలేకపోయాము, ఎవరు సపోర్ట్ లేదు. ఫాదర్ సైడ్ నుంచి లేదు, మదర్ సైడ్ నుంచి ఎవరు లేరు. మా ఫ్రెండ్ ఇలా ఈవెంట్స్ చేస్తా ఉన్నింది, తను ఇలా చెప్పింది, సజెషన్ ఇచ్చింది, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతే మనీ వస్తుంది, నీకు కొంచెం ఇంట్లో ఏదన్నా జరుగుతుంది అనేసి. సో అందుకని నేను రావడం జరిగింది. ఫస్ట్ వెల్కమ్ ఈవెంట్స్ స్టార్ట్ చేశాను, అలా అలా డ్యాన్స్ వచ్చేసాను, ఇలా ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. సో నీ చూస్తే చాలా చిన్న ఏజ్, ఇంకా నీ కెరియర్ చాలా ఉంది, చాలా చూడాల్సినవి ఉన్నాయి. ఇప్పటివరకు నువ్వు చూసినవి వేరు, బట్ ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం నీ కెరియర్కి
బ్యాడ్ అవుతుందని ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటే కెరీర్ ఎప్పుడు అక్కడే ఆగిపోద్ది. నాకైతే అనిపించింది స్టార్టింగ్లో అందరూ అనుకునే వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు కూడా మా పెద్దమ్మ వాళ్ళు అన్నారు, చాలా మాటలు అన్నారు. ఇలా వెళ్తుంది అమ్మాయి, బయటికి పంపించడం అంత అవసరమా, ఈ ఏజ్లో బయట చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, ఈ జనరేషన్లో తెలిసింది కదా. సో అది ఫస్ట్లో తిట్టారు, వద్దనే తిట్టారు చదువుకోమని. కానీ ఇంట్లో ఉండే కొద్దీ మా పరిస్థితి చాలా డౌన్ అయిపోయింది, చాలా డౌన్, అసలు పడిపోయింది, ఏం లేదు. అంటే ఇంట్లో సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. బట్ అలా వస్తాయని ఇలాంటి డెసిజన్ తీసుకోవడం కరెక్టా? ఎందుకంటే ఇది కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మేబీ నీకు పడే ఉంటుంది ఆల్రెడీ. సో అలాంటి డెసిజన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించలేదా నువ్వు? ఆలోచించాను, మమ్మీని కూడా అడిగాను, మమ్మీ ఇలా నేను వెళ్తాను అని పర్మిషన్ అన్నీ తీసుకున్నాను అందరి దగ్గర. మమ్మీ ఏమందంటే, నీ ఇష్టమ్మా, నీ లైఫ్ అది, కానీ చదువుకుంటే లైఫ్ ఉంటుంది, 10 మందిలో వాల్యూ ఉంటుంది అని చెప్పారు. ఇంక ఇంట్లో వాళ్ళ కోసం తప్పలేదు, రావాల్సి వచ్చింది. కెరీర్ మీద మచ్చ పన్నా పర్లేదు, రావాల్సి వచ్చింది. పడింది. సో జనరల్గా అంటే నార్మల్ డాన్సర్లు అంటే ఓకే, కొంచెం ప్రౌడ్గానే చూస్తారు. స్టేజ్ డాన్సులు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీగా ఏదైనా మాట అనేస్తారు. సో మీరు వెళ్ళే దీంట్లో చాలామంది ఆడియన్స్ అనే మాటలు మీరు వింటూ ఉంటారు. సో అన్ని మాటలు వింటూ మీరు మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ చేయడం అవసరమా అంటే అదే ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ మాటలు మేము వింటూ ఉంటే అది ఎప్పుడు మనం పైకి రాలేము. సో ఇంట్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్తో నేను వస్తున్నానో కింద చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు నేను ఎన్ని ప్రాబ్లమ్స్తో వస్తున్నాను అనేసి. వాళ్ళు అంటూ ఉంటే మనం పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం, మమ్మల్ని వాళ్ళు పెట్టి చూసుకోరు కదా. సో అది ఆలోచించి నేను వచ్చేసాను. ఓకే, నా డ్రీమ్, నా గోల్ అన్నీ వదిలేసుకున్నాను. అండ్ ఇందులోకి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఉండేవాళ్ళు ఒక అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేస్తారంటే వాళ్ళు వేరే ఇంటెన్షన్తో కూడా చూస్తారు. సో వేరే ఇంటెన్షన్ అడుగుతారని కూడా తెలిసింది. సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చేశాను. ఏం చెప్పారు రిటర్న్? అంటే వాళ్ళు డైరెక్ట్గా అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా అడిగారు. నేను చెప్పాను, అంటే మేము డ్యాన్స్ చేస్తాం కానీ మరి ఇలా చేసే వాళ్ళం కాదు, మేము ప్రాబ్లమ్స్తో వస్తాము, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, సో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. నాకే కాదు, స్టేజ్ పైన ఉన్న డాన్సర్ కానీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇలా చేసే ప్రతి ఒక్క అమ్మాయికి మీరు ఇలా రెస్పెక్ట్ ఇవ్వండి, ఇలా అడగడం కరెక్ట్ కాదు. మీరు అలా చూసుకునే వాళ్ళైతే వేరే వాళ్ళు ఉన్నారేమో, బట్ మేము అలా కాదు అని చెప్పేసి తనకి నేను చెప్పాను. ఏమని అడిగేవాళ్ళు జనరల్గా? అంటే మీరు మనీకి వస్తారా అలా అడిగాడు. నేను ఇలా చెప్పగానే ఏం డిస్టర్బ్ ఏం చేయలేదు, కామ్ అయిపోయారు. అంటే మీ ఏజ్ చెప్పారు వాళ్ళకి? అట్లీస్ట్ ఇలాగే చెప్పాను, అంటే మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, మేమేం ఊరికే బయటకు వచ్చి డాన్స్ చేయట్లేదు అది చెప్పాను. సో వాళ్ళు కామ్ అయిపోయారు, వాళ్ళకి అర్థం చేసుకొని వెళ్ళారో లేకుంటే ఏమో తెలియదు, వెళ్ళిపోయారు. ఒకసారైనా ఇంకా ఎప్పుడైనా టర్న్ అయ్యాయి? ఒకసారి అయ్యింది. ఇంకా జరగడం అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్స్లో క్రియేట్ చేసి మెసేజ్ చేయడం కూడా జరిగింది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి మీకు? వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చాయి. సో అంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉద్దేశంతో చూసేస్తారంటారా, జడ్జ్ చేసేస్తారా? అంటే మనం వాళ్ళు చూసే చూపు బట్టి ఉంటుంది అది, మనం ఎలా ఉన్నా. కొంతమంది మంచిగా చూస్తారు, ఇంకొంతమంది తప్పుగా అనుకుంటారు. అంటే అమ్మాయి 10 మందిలో డ్యాన్స్ వేస్తుంది, అబ్బాయిలతో వేస్తుంది, డ్రెస్ ఇలా చేస్తుంది, అది ఇది అనేసి. మీ ఫస్ట్ ఈవెంట్ ఎప్పుడు? ఫస్ట్ డ్యాన్స్ ఈవెంట్ కాదు, వెల్కమ్ ఈవెంట్. ఓకే. సో దాని ద్వారా వచ్చాను. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి తిరుపతి అటు సైడ్. సో డ్యాన్స్ ఈవెంట్ ఫస్ట్ తిరుపతి సైడ్ ఫస్ట్ ఈవెంట్. ఓకే. సో ఫస్ట్ ఈవెంట్ నీకు లోపల ఒక ఫియర్ ఉంటుంది, అది డ్యాన్స్. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ది నువ్వు ఇంతవరకు ఎప్పుడు కెరియర్లో ఫేస్ చేయలేదు. నీ మైండ్లో మనీ కావాలి, బట్ నువ్వు మాత్రం అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నావు. సో ఫస్ట్ టైం ఏమనిపించింది అలా? అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. అంటే చుట్టూ జనాలే ఉన్నారు, స్టేజ్ పైన కూర్చొని ఉన్నప్పుడు ఫియర్ వచ్చేసింది. అంటే అప్పుడు కాస్ట్యూమ్ కూడా లేదు, మేకప్ లేదు, నార్మల్గా ఫ్రెండ్కి తోడుగా వెళ్ళాను అంతే. అక్కడితోనే స్టార్ట్. చాలా మంది తోడుగా వెళ్ళి తోడైపోతారు అక్కడ. తనకి జస్ట్ తోడుగా వెళ్ళాను అంతే, నార్మల్గా వెళ్ళి కూర్చున్నాను.
కింద ఉన్న ఆడియన్స్ ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి వెయ్యాలని చెప్పి అదే పనిగా చూపించారు. సో నేను వెళ్ళాను సో నార్మల్. అక్కడే కాదు, ప్రతి ఈవెంట్లో కూడా నిన్నే పాయింట్ చేసి ఈ అమ్మాయి కావాలి, లాస్ట్ సాంగ్ అయినా ఏంచండి అంటారంట. అడుగుతారు కొంతమంది, పర్ఫార్మెన్స్ బట్టి అట్లా ఉంటది కదా. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, మా ఊరి వాళ్ళు వస్తూ ఉంటారు. నేను ఎక్కడ ఈవెంట్ జరుగుతుందని తెలుసుకున్నా మా వాళ్ళు వచ్చేస్తారు. ఓకే. మా రాజంపేటలో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు, మా రిలేటివ్స్ కూడా వచ్చేస్తారు చెప్తే. ఎక్కడ ఈవెంట్ కానీ నీకు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తావని విన్నా, అవునా? సో ఏంటంటే లోపలంతా ఉన్నా బయటికి ఎక్స్ప్రెషన్స్ మాత్రం భలే వస్తాయి. నేను కూడా ఒక 2 వీడియోస్ చూసా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇదా మీరేనా అని అనిపించింది నాకు. కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత వన్స్ ఒకసారి మాకు ఎన్ని దెబ్బలున్నా ఎన్ని బాధలున్నా అది అట్లా వెళ్ళిపోతాయి అంతే, ఒకసారిగా ఫేస్లో ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. సో ఈ డాన్స్కి ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? లేదు, నార్మల్గా అయితే చేయరు. నాకు ఎలా అనిపించింది అంటే 3 మెంబర్స్ గర్ల్స్ ముందు వెనకతల రోల్ ఉంటారు, బట్ యాజ్ ఇట్ ఈస్గా ముగ్గురు ఒకే స్టెప్ వేస్తుంటారు అనమాట. అంటే అలవాటు అయిపోయి ఉంటుంది, అదే సాంగ్ చేస్తాం కదా, సో అదే చేసి చేసి మాకు అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. అది పలానా సాంగ్కి పలానా స్టెప్ అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది మైండ్లో. సో అట్లా అలవాటు అయిపోయింది. సో ఈ స్టెప్స్ అన్ని మామూలుగానే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావా, ఇంట్లో ఎప్పుడైనా చేసావా? ఇంట్లో ఏం ప్రాక్టీస్ చేయను, ఏదైనా సాంగ్స్ టీవీలో వచ్చినప్పుడు లేదా ఫోన్లో పెట్టుకొని నాకు నేను ఎగురుకుంటూ ఉంటాను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. అద్దం ముందు ఎక్కువ ఎగురుతావు కదా, చాలా ఎక్స్ప్రెషన్స్ బాగా, చాలా అవతల వాళ్ళకి ఎలా ఉంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తే బాగుంటుందని. సో నువ్వు చేసేటప్పుడు మాత్రం ఆ సరౌండ్లో ఉండే వాళ్ళందరూ గోలగోల పెడతారే. పెడతారు. సో రైట్. అండ్ చూసుకుంటే అంటే నీ చిన్న ఏజే కావచ్చు, బట్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, లవ్ ప్రపోజల్ చాలా వచ్చాయి అని విన్నాం. వచ్చాయంటే వచ్చాయి, చాలా వచ్చాయి. స్కూల్ టైమ్స్లో వచ్చాయి, కాలేజ్ టైంలో వచ్చాయి. ఓకే. డాన్స్ ఫీల్డ్లో కూడా ఇప్పుడు కూడా వచ్చాయి. సో యాక్సెప్ట్ చేసావా మరి? చేయకు, నేను చెప్తా అప్పుడు చేద్దు కానీ. లేదు, యాక్సెప్ట్ చేయలేదు అసలు. యాక్సెప్ట్ చేయాలని అసలు థాటే లేదు నాకు. అలాంటి పెట్టుకోకు, చాలామంది హార్ట్ బ్రేక్ అయిపోతాయి. అవసరమా? లవ్ అనే థాట్ అయితే ప్రస్తుతానికి లేదు. ఎందుకని అంత డిసిజన్ పెట్టుకున్నావు? అంటే మమ్మీ తమ్ముడు ఇద్దరే ఉన్నారు, నేను ఒక్కదాన్ని. తమ్ముడు చిన్న పిల్లాడు కదా, చూసుకోలేడు. సో ఇప్పుడు నేను లవ్ అనేసి దాంట్లో పడి ఇందులో పడి నేను చేశానంటే వాళ్ళది డిస్టర్బ్ అయిపోతుంది. నేనేం చూసుకోలేను, ఏం చేయలేను వాళ్ళ కోసం. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీలాంటి వాళ్ళు రావచ్చు కదా. రావచ్చు, బట్ ఏజ్ తక్కువ కదా, ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. మేబీ లైఫ్లో వస్తే ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా లవ్ అయితే యాక్సెప్ట్ చేయను, మా పేరెంట్స్తో మాట్లాడమని చెప్తా. ఇంతకు ముందు కూడా ఇద్దరు అలాగే చేశారు, డైరెక్ట్ మా మమ్మీ దగ్గరికి తీసుకొచ్చి చెప్పేసా. మా మమ్మీ చెప్పేసా, అంటే కూతురు ఇంత అందంగా వచ్చి చెప్తుంది కదా, అలా ఎందుకు కొట్టిద్ది? ఫస్ట్ తిడతారు ఎవరైనా, నేను నమ్మకంగా లేదు, ఏమనలేదు, నార్మల్గా ఏమనలేదు, సర్ది చెప్పి పంపించింది అంతే. అత్తయ్య గారు చాలా మంచి వాళ్ళు. అత్తయ్య గారు సో ఇంత మంచి కూతుర్ని కన్నారు, చాలా మంచోళ్ళే కదా మరి. సో ఓకే, అంటే నీ లైఫ్ జర్నీలో ఏదో కొంచెం నవ్విద్దామని చూస్తాను, ఎందుకంటే ఎక్కడ నువ్వు అదే నాకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఎక్కడ స్మైల్ అయితే లేదు. సో అంతా అలాగే అనిపించింది. అండ్ అంటే గోలు ఒకటి పెట్టుకున్నావు, సో డాక్టర్ అవ్వాలి, లైఫ్లో ఎప్పుడైనా డాక్టర్ అవ్వాలి, చదవాలి అని పెట్టుకున్నావు. డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ప్రొఫెషనల్లో అసలు సెట్ కారు. సో మరి ఆ గోల్ని వదిలేసావా లేకపోతే ఏంటి? వదిలేయలేదు, మా బాబాయ్ చెప్పారు, నువ్వు 10th లో 5 పాయింట్ అలా దాటేస్తే నేను నీకు చదివిస్తాను, ఎంత ఖర్చైనా చేస్తానన్నారు. బట్ నాకు ఆ మార్క్స్ రాలేదు. నేను ఎగ్జామ్స్లో నా బెస్ట్ నేను ఇచ్చాను, ట్రై చేశాను, బట్ రాలేదని నేను సూసైడ్ నోట్ రాసి హ్యాండ్ కట్ చేసుకోవడం కూడా జరిగింది. కట్ చేసుకున్నావా? చూపించు, ఇలా చూపించు. మార్క్స్ రాలేదని కట్ చేసుకుని, ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ కింద కట్ చేసుకుంటారు, నేను మార్క్స్ రాలేదని మా మమ్మీకి కూడా తెలియదు ఇంతవరకు. సూసైడ్ నోట్ రాసింది తెలుసు. ఏమని రాసి? ఎంతమంది పేర్లు రాశాను? ఎవరి పేర్లు రాయలేదు. సారీ మమ్మీ, ఇలా చేస్తున్నందుకు ఏమనుకోవద్దు, బాబాయ్ ఇలా చేయిస్తానన్నాడు, నేను చదువుకోలేను, మిమ్మల్ని ఏం చేయలేను, నేను ఉండి ఆడపిల్లగా మీకు భారం అవుతాను అని చెప్పి సూసైడ్ లెటర్ రాశాను. కానీ చనిపోయేంత ధైర్యం రాలేదు అసలు. వాళ్ళే గుర్తు వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే ఉంటారు నా కళ్ళ ముందు, మా మమ్మీ మా తమ్ముడు. వాళ్ళు తప్ప నాకు ఇంకో ప్రపంచం అసలు ఏం లేదు. సో మళ్ళీ చింపేసావా? చూపించావు ఎవరికైనా? మా మమ్మీ చూసింది, చూశారు,
అది ఎట్లా పోయిందో లెటర్ మరి చింపేశాను గట్టిగా అనుకుంటా ఇచ్చావా? నేనే ఇచ్చేసా ఏదో మమ్మీ లెటర్ రాసాను. మమ్మీ గారు చూసాక గట్టిగా ఇచ్చారా వార్నింగ్? ఏం పిచ్చా నీకు, చదువుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ బాగా చదువుకుంటా అంటే నువ్వేం ఫెయిల్ అవ్వలేదు కదా, పాస్ అయ్యావు కానీ మార్క్స్ రాలేదు అని చెప్పి సర్ది చెప్పారు. మా మమ్మీ చాలా సపోర్ట్ ఇస్తారు, అన్ని పాజిటివ్గానే సపోర్ట్ ఇస్తారు, నెగిటివ్గా ఎప్పుడు ఎక్కడ చేయది చెప్పారు. చాలా నిజంగా అలాంటి మమ్మీ నాకు దొరకడం చాలా అదృష్టమే. సో ఇంతగా కోఆపరేటివ్గా ఉన్నారంటే అంటే అర్థం చేసుకున్నారు. స్టడీస్ అవన్నీ పక్కన పెడితే కూతురు అనేది మనకి ఇంపార్టెంట్, తను ఉంటేనే కదా ఏదైనా. మామూలుగా అయితే కొంతమంది పేరెంట్స్ ఈ ఫీల్డ్లోకి పంపరు, ఒక ఆడపిల్లని బయటికి పంపరు కదా. కానీ మా మమ్మీ డేర్ చేసి నన్ను, అంటే నా మీద నమ్మకంతో నన్ను పంపించింది. మా మమ్మీ చిన్నప్పుడు చాలా కష్టాలు పడింది, ఒక్కటైతే కాదు, ఇప్పుడు నేను పన్నదానికంటే డబల్ పడింది. సో మరి అంటే జనరల్గా మాట్లాడుకుంటే మనం చేసే పని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పుకునేరా ఉంటాయి ఏది ఇష్టం. సో ఎప్పుడు ఏది దొరుకుతుందని మన చుట్టుపక్కల నలుగురు తిరుగుతూ ఉంటారు. సో నువ్వు చేసే వర్క్ ఈజీగా ఒక మాట అనేసేది, అంటే నీ కష్టం నీ హార్డ్ వర్క్ నువ్వేం చేస్తానో నీకు తెలుస్తుంది తప్ప వాళ్ళకేం తెలియదు, బట్ వాళ్ళు ఒక మాట అనేస్తారు. ఇలాంటి మాటలన్నీ మీ మమ్మీ గారు విన్నప్పుడైనా మీరు విన్నప్పుడైనా సో ఎలా అనిపించింది? చాలా బాధేస్తుంది అసలు అలాంటి మాటలు విన్నప్పుడు, అసలు తీసుకోలేము అలాంటివి. ఎందుకంటే అలాంటి బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చూసే వాళ్ళకి పెట్టే వాళ్ళకి కూడా తెలియదు, ఓన్లీ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మా మమ్మీకి తెలుసు. మా మమ్మీ చాలాసార్లు నేను లేకుండా ఏడ్చింటుంది. ఇప్పుడు కూడా మా మమ్మీకి తెలియదు నేను ఏడ్చేది, ఇప్పుడు కూడా తెలియదు. ఎవ్రీడే నైట్ ఏడుస్తూ ఉంటాను నా బెడ్రూమ్లో పడుకొని, మా డాడీ ఫోటో చూసుకొని నాకే వచ్చాయి ఇలాంటి కష్టాలు ఏడుస్తూ ఉంటాను. జనరల్గా డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని విన్నా, ఏం జరిగింది? డాడీ సడన్గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. నేను లేను పక్కన, చనిపోయారు. నాకు 10 years అప్పుడు. నేను బెంగళూరులో ఉన్నాను, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సమ్మర్ హాలిడేస్ అప్పుడు. సంథింగ్ ఏదో అయ్యింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్లోనే చనిపోయారు. అంటే హార్ట్ స్ట్రోకేనా? హార్ట్ స్ట్రోక్ అని నాతో అదే చెప్పారు. మామూలుగా అయితే నాతో చెప్పకూడదు అనుకున్నారు, అంటే నాకేదన్నా అయిపోయిద్దని భయం. మళ్ళీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని చూపించేసారు. చివరి చూపు కూడా మా డాడీ నన్ను చూడలేదు, నేను చూసాను. చూసి అక్కడే నాకు కూడా ఏదో అయ్యింది, నాకు కూడా ఏదో హార్ట్ పట్టేసి అక్కడే పడిపోయాను. అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేసి నన్ను అప్పుడు బ్రతికిచ్చారు. అంటే చావు వరకు వెళ్ళి తిరిగి వచ్చిందాన్ని అప్పట్లోనే. సో తర్వాత మళ్ళీ మెల్లిగా అమ్మాయి అంతా చూసుకున్నారా? మొత్తం మమ్మీనే, ప్రతి ఒక్కటి ఇంట్లో. కానీ మాకేది లోటైతే చేయలేదు, మేము ఏది కావాలంటే అది కొనిపెట్టేది ఇచ్చేసేది. మరి స్టడీస్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు స్టడీస్ని ఎందుకు నెగ్లెక్ట్ చేసావు? నెగ్లెక్ట్ చేయలేదు, బట్ స్టడీస్కి వెళ్ళాను, అక్కడికి చేశాను, ట్రై చేశాను. నైట్ ఈవెంట్కి వెళ్ళి మార్నింగ్ కాలేజ్కి వెళ్తుంటే నాకు అంటే కూర్చొని లెసన్ని కాన్సన్ట్రేట్గా వినలేకపోతున్నాను. ఏది అంటే నిద్ర వస్తుంది, టైర్డ్ అయిపోయి ఉంటాను కదా, అస్సలు కాన్సన్ట్రేషన్ లేదు. అవును. ఇప్పుడు మీరు నైట్ అంతా డ్యాన్స్ చేసి మార్నింగ్ వస్తే ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా చెప్పలేనంత. ఇంకా గర్ల్స్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, చెప్పలేనన్ని ఉంటాయి, చెప్పుకోలేనన్ని. ఈవెన్ పేరెంట్స్ కూడా చెప్పుకోలేము. సో ఇప్పుడు మనీ అయితే బాగానే వస్తున్నాయంటే మాకు అంతంతలో సరిపోతుంది, బట్ స్టడీస్కి అయితే రాదు. ఓకే, అంటే మీరు అయ్యే స్టడీస్ చదివినంత అయితే రాదు. మరి ఇప్పుడు ఏం చదవాలనుకుంటానో లేకపోతే ఈవెంట్స్ చదువుకోవాలని చాలా ఉంది, కానీ అది అవ్వట్లేదు. బట్ చదవాలని ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా, చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఓకే, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో స్టడీస్ అయితే ఎలా అయినా కంప్లీట్ చేయాలని అనుకుంటాను. అంటే మనం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు అలా అందిస్తూ ఉంటాడేమో అని నా ఫీలింగు. బట్ అంటే కెరియర్ అటువైపు చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు నువ్వు యంగ్గా ఉన్నావు కాబట్టి నీ ఏజ్కి ఓకే. బట్ కొంత టైం వచ్చిన తర్వాత అది పర్టికులర్గా అది ఉండదు, ఎందుకంటే ఇంకా కొత్త అమ్మాయిలు వస్తుంటారు, లేకపోతే మారుతుంటుంది. తర్వాత నువ్వేంటని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఆలోచించాను, బట్ అప్పుడు గురించి ఆలోచిస్తే ఇప్పుడు మేము బ్రతకలేము. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నా ప్రజెంట్ నా మైండ్లో ఏముందంటే, నేను ఏ జాబ్ అయినా పర్లేదు, కానీ మా మమ్మీ మా తమ్ముడు ఇంట్లో మంచిగా ఉండాలి, బాగా చూసుకోవాలి, అంతే. సో వాళ్ళకి ఏ లోటు రానివ్వకూడదు, అంతేనా?
సో ఎన్ని రోజులు అలా? ఈ రోజులంటే ఏమో నా లైఫ్ టైం మేబీ వాళ్ళకే ఇచ్చేయచ్చు, చెప్పలేను. సో ఈ లైఫ్ టైంలో ఎవరిని రానివ్వా? అంటే రానిస్తాను రానినో తెలియదు కానీ బట్ వాళ్ళకైతే ఖచ్చితంగా లైఫ్ టైం పెళ్ళయిన తర్వాత కూడా మేబీ ఒకవేళ మా హస్బెండ్ ఒకవేళ వచ్చిన వాడు మంచివాడైతే ఖచ్చితంగా మా పేరెంట్స్ నాతోనే ఉంటారు. వాళ్ళని ఎక్కడికి పంపించేదైతే లేదు. ఇంకా అమ్మగారిని ఎలా పంపిస్తావు? ఎందుకంటే ఇంత చూసుకున్న వాళ్ళు పంపించలేవు కానీ. అండ్ కొంతమంది అమ్మాయిలు చూసుకుంటే ఇలా అంటే ఇలా డ్యాన్స్లో అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఈవెంట్లో అవ్వచ్చు, ఇలా వచ్చిన మనీస్తో సో ఒకరిని గుడ్డిగా నమ్ముతారు. సో వాళ్ళకి అంతా పెట్టేసి లైఫ్ స్పాల్ చేసుకుంటారు అని విన్నాను. సో నీ లైఫ్లో ఏమైనా అలాంటివి జరిగాయా? జరిగాయంటే జరిగాయి. నేను ఎక్కువ మనీ ఖర్చు ఒకప్పుడు బాగా చేసేదాన్ని. మా మమ్మీ 50 రూపీస్ ఇవ్వలేదంటే తిట్టి నేనే ఇంట్లోంచి వెళ్ళిపోయేదాన్ని బయటికి. భలే తిడతా ఉన్నా మా మమ్మీని 50 రూపీస్ ఇవ్వకపోతే. ఎందుకని? అంటే అప్పుడు కొంచెం చిన్న కదా, తెలియదు నాకు అసలు. ఇప్పుడు మనీ వాల్యూ తెలిసింది. మా మమ్మీని ఒక 10 రూపీస్ అడగాలన్నా ఆలోచిస్తా. సో అట్లా ఎవరికన్నా పెట్టేస్తా నేను. మా డాడీకి ఉన్న హ్యాబిటే వచ్చేసింది. ఒకవేళ ఫ్రెండ్స్ ఏదైనా కాల్ చేసి నాకు మనీ కావాలన్నారంటే ఎవరినైనా అడిగైనా తెచ్చిచ్చేస్తా కంపల్సరీ. అది మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనీ వాల్యూ తెలిసింది, బట్ హెల్ప్ అయితే చేస్తాను మా ఫ్రెండ్స్కి, మ్యాక్సిమం చేస్తాను. బట్ మా మమ్మీకి తెలీదు. మీ దగ్గరలో ఉన్న అంటే నీ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మీ అక్కలని పిలుస్తారు, అక్కనా? మిగతా మా అక్క అని పిలుస్తాను. సో వాళ్ళలో చూసుకుంటే అందరూ అంటే కొంతమంది ఏంటంటే ఇలా లవ్లో పడి ఇలా ఎవరికైనా మనీ పెట్టేసి సో ఇలా అవుతుందని విన్నాను. సో అది నిజమేనా? అలా అవుతాయా? అవుతాయి అవి. నా ఫ్రెండ్ విషయంలో నా ఓన్ ఫ్రెండ్ జరిగింది. వాళ్ళ లవర్కి మనీ పెట్టేసి ఇంట్లో ఇవ్వకుండా అలా చేసింది. నేను చెప్పాను తనకి ఇలా చేయొద్దు అని, సజెషన్స్ చాలా మందికి ఇచ్చాను. వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు కరెక్ట్గా ఉన్నావా నా సజెషన్ ఇవ్వడానికి అని అనుకుంటారు. బట్ తనైతే నాతో అనలేదు. వాళ్ళు అనుకుంటారు కదా మనసులో. నేనైతే అలా ఎప్పుడైతే చేయలేదు. పేమెంట్ నాకు సపోజ్ 5K పేమెంట్ వచ్చిందంటే తీసుకెళ్ళి అట్లే ఇచ్చేస్తాను. అందులో వాటర్ బాటిల్ నాకు దప్పుగా అవుతున్న వాటర్ బాటిల్ కూడా తీసుకోను అసలు. అందులోంచి 1 రూపీ కూడా వాడను. మొత్తం ఇచ్చేస్తాను. మొత్తం నాకు ఏదైనా టిప్స్ వచ్చినా కూడా ఇచ్చేస్తా. ఇంకా అలా కూడా వస్తాయా? టిప్స్ కూడా వస్తాయి. బయట ఎక్కడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మన పర్ఫార్మెన్స్ నచ్చితే ఇస్తారు. అది కూడా ఇచ్చేస్తాను, ఏం పెట్టుకోను. ఇప్పటివరకు ఎన్ని లక్షలు సంపాదించిన? లక్షలే ఉండదు, కౌంట్ అయితే చేయలేదు. బాగా వస్తాయని విన్నా. వస్తాయి, దానికి తగ్గ కష్టం కూడా ఉంటుంది. డ్యాన్స్ 3 hours స్టేజ్ పైన, బట్ జర్నీ ఎక్కువ ఉంటుంది. ఆడపిల్ల బస్ స్టాండ్లో ఒక్కర్లే ఉండాలి నైట్ టైం. నీకు ఎవరైనా తోడు తీసుకెళ్తావా లేకపోతే ఏదైనా? అప్పుడప్పుడు తీసుకెళ్తాను. మా తమ్ముడు వస్తాడు, మా అన్నయ్య వస్తారు. ఈ మధ్యన మా మమ్మీ కూడా వస్తుంది భయంతో. ఓకే. సో అంటే ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు కొన్ని టీమ్స్గా ఉంటాయంట కదా, మీరు అలా ఏదైనా టీంలో ఉన్నారా? టీంలో అంటే నేను రెగ్యులర్గా ఒకరికే వెళ్తాను. మా రాజంపేటలోనే నాగా ఈవెంట్స్ అని బ్యానర్ ఉంది, రమణ అన్నయ్య వాళ్ళది. వాళ్ళు చెప్తే నేను పేమెంట్ కూడా అన్న ఎంత అని అడగను, ప్లేస్ ఒకటే అడుగుతాను ఎక్కడ అని, అంతే. రెగ్యులర్గా వాళ్ళకే రాసేస్తారా? అంతే, వాళ్ళకి తెలుసు ఎంత ఇవ్వాలి అనేసి. మన పర్ఫార్మెన్స్కి తగ్గట్టే ఇస్తారు, న్యాయం చేస్తారు. సో వాళ్ళ బ్యానర్కి కంటిన్యూ, ఒకవేళ వాళ్ళకి లేదంటే పక్క బ్యానర్స్కి వెళ్తా. ఈ లైఫ్లో ఎక్కువ అమౌంట్ వచ్చిన బ్యానర్ ఏది? ఎక్కువ అమౌంట్ బ్యానర్ అంటే బ్యానర్ అయినా లేకపోతే ఈవెంట్ అయినా? అట్లేం లేదు, అన్నిటికీ నార్మలే. నెల్లూరు బ్యానర్స్కి ఎక్కువ వస్తుంది నార్మల్గా. అక్కడ అటు సైడ్ నెల్లూరు సైడ్ ఎక్కువ ఉంటుంది పేమెంట్స్, వాటి వల్ల ఎక్కువ వస్తుంది. వైజాగ్ ఈవెంట్స్లో ఎక్కువ వచ్చింది. బాలు రైడర్స్. మా ఊరు చాలా మంచిదే. మీ ఊరు వైజాగా? సో ఇప్పటి వరకు మీరు చేసిన ఈవెంట్స్లో ఈ ఈవెంట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా, ఈవెంట్ బాగుంది అని ఒక ఏదైనా అనిపించిందా? నేను హ్యాపీగా కంఫర్ట్గా ఫీల్ అయ్యే ఈవెంట్ నాగా ఈవెంట్స్ ఒకటే. మీ ఊరే? మా ఊరి. ఎందుకంటే వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు. అంటే మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటారు. అంటే ఏదన్నా అనుకున్నా కూడా సిల్లీగా తీసుకుంటాం, వదిలేస్తాం. సో మేము ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అంతే. మిగతా బ్యానర్స్ కూడా అలాగే ఉంటారు కానీ వీళ్ళంతా క్లోజ్ కాదు. మీకు ఏదైనా బ్యానర్లో ఇబ్బంది ఏమైనా వచ్చిందా? బ్యానర్లో అంటే బ్యానర్లో అవ్వచ్చు లేకపోతే సమ్ ఈవెంట్లో అవ్వచ్చు,
రీసెంట్గా గొడవ అయ్యింది. రీసెంట్గా ఈ మంత్లోనే కొట్టుకునే దాకా వెళ్ళాము, బట్ ఓకే కాంప్రమైజ్ అయ్యాం బెటర్. అంటే అందరూ కలిపా నీ ఇండివిజువల్ ఏమన్నారు? వాళ్ళంతా ఒకటయ్యారు, మేము సపరేట్ అయ్యాం. మా ఊరు సపరేట్ అయ్యింది, ఊరే? రాజంపేట. ఏమన్నారు? ఏమైంది? కడప డాన్సర్స్ వేరు, నెల్లు డాన్సర్స్ వేరు అని పేర్లు కూడా వచ్చేసాయి. అలా కాకుండా నీ పర్సనల్గా ఎప్పుడైనా ఫేస్ చేసావా ప్రాబ్లం? నా పర్సనల్గా చేశాను. అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఇది, నా ఒపీనియన్ చెప్తున్నా. నేను ఈ ఫీల్డ్కి వచ్చి 2.5 years అలా అవుతుంది. ఇంత తక్కువ టైంలోనే నేను కొంచెం ఒక స్టేజ్కి వెళ్ళాను, అంటే పేమెంట్ డిమాండ్ చేసేంత స్టేజ్కి వెళ్ళాను. కొంచెం పేరు వచ్చింది అన్ని బ్యానర్స్లో. సో ఇప్పుడున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కుళ్ళు అంటే తక్కువ టైంలో వచ్చి ఎక్కువ చేసేస్తుంది ఈవెంట్స్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఊర్లో చేస్తుంది, పేమెంట్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అనేసి కొంతమందికి కుళ్ళు ఉంది. వాళ్ళు అనుకుంటారు. తెలిసింది నాకు ఈ మధ్యన, రీసెంట్గా తెలిసింది అది కూడా. ముందేమనుకో, అయినా నేను అవన్నీ ఏం పట్టించుకోను. ఇప్పుడు కూడా అనుకుంటా వాళ్ళే ఎక్కువ ఎదగాలి, మాకంటే సీనియర్స్ వాళ్ళు, మేము జూనియర్స్. మేము ఈ రోజు సీనియర్ జూనియర్ ఉంటది డెఫినెట్ గా, ఉంటది. సీనియర్స్ జూనియర్స్ అని ఉంటది, కానీ ఏంటంటే మాకంటే ఎప్పుడు వాళ్ళు ఒక స్టెప్ పైనే ఉండాలి. అది నేను ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే మేము జూనియర్స్, ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతాం. ఎందుకంటే మా కెరీర్ ఇంపార్టెంట్. వాళ్ళతో పట్టించుకుంటే కాదు, వాళ్ళు సీనియర్స్, వాళ్ళకి రెస్పెక్ట్ మేము ఇస్తాం, కానీ వాళ్ళ రెస్పెక్ట్ ఉంచుకోరు, పోగొట్టుకుంటున్నారు. సో ఎక్కడైనా జూనియర్ సీనియర్ అనేది ఉంటుంది. కొన్ని చోట్ల ఉండదు, బాగా ఫ్రెండ్లీగా చూస్తారు. ఎంత పెద్ద అక్క వాళ్ళైనా పేరు పెట్టి పిలువు, అక్క అని పిలవద్దు అనేసి అడుగుతారు నన్ను. అక్క వద్దు పేరు పెట్టి పిలువు అంటారు నన్ను. నేను అలా పిలవడానికి నాకు రాదు, సడన్ గా నోటి దోల నాకు వచ్చేస్తుంది. అక్క అని పిలుస్తారా? పిలుస్తారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే చిన్నపిల్లలాగా బుద్ధిగా లక్షణంగా ఉన్నావు, కానీ అక్కడ శారీస్ కట్టుకొని ఎలా కనిపిస్తావు అంటే చాలా ఏజ్డ్ లాగా కనిపిస్తావు. అవునా కదా? అంటే వాళ్ళకి అలా కావాలని కట్టుకుంటావా, లేకపోతే నీ కంఫర్ట్ కోసం కట్టుకుంటావా? అంటే నా కంఫర్ట్ కోసం నేను హాఫ్ సారీ అయినా నార్మల్ క్రాప్ టాప్ వేసుకుంటాను అంతే. అంటే అది కూడా చిన్నపిల్లలా కనిపించాలనే వేసుకుంటాను. ఆ స్టేజ్ మీద వాళ్ళకి నేను పెద్ద బొట్టు పెడతాను, దానివల్ల పెద్దమ్మలా కనిపిస్తావా? అందరూ బొట్టు తీస్తే చిన్నపిల్ల, బొట్టు పెడితే పెద్ద బొట్టు పెడతాను, చాలా పెద్దది. ఎందుకంత? అంటే స్కూల్ టైం నుంచి నాకు అలవాటు. అంతేనా? దిష్టి తగలకూడదు. అదే స్కూల్ టైం నుంచి అదే అలవాటు, దిష్టి తగలకూడదని అలా పెట్టుకునేదాన్ని. తర్వాత మానేసాను, మళ్ళీ ఈవెంట్స్లో ఎందుకో పెట్టుకోవాలనిపించింది. మళ్ళీ స్టార్ట్ చేసావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ లైఫ్లో మొత్తం జర్నీలో ఒక రోజు తీసేయాలంటే ఏ రోజు తీసేస్తావు, ఎందుకు? ఏ రోజు తీసేయాలని లేదు, రోజు జరిగేదే జరుగుతూ ఉంటుంది నా లైఫ్లో అంతే. ఒక రోజు తీసేయాలి అంటే May 12th తీసేస్తాను, అది నాకు నచ్చదు. ఎందుకు? మేమంతే నచ్చదు అసలు. మేమంతే నచ్చదా? ఎందుకని? May 12th మా డాడీ చనిపోయిన రోజు కాబట్టి నచ్చదు. 12th డేట్ బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నా. అంటే మనకు దూరం అయిపోయారు కదా, మనకి ఇష్టమైన వాళ్ళు, గుర్తుంటుంది. సో నీ లైఫ్లో ద మోస్ట్ పెయిన్ఫుల్ అంటే అదే చెప్పొచ్చా? నేను పడిపోయాను, అసలు ఇప్పుడు నేను లేను, ఉన్నా కూడా లేను, జస్ట్ నేను ఉన్నాను అంతే, మనిషి ఉన్నాను అంతే. ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోయింది, 10 years అప్పుడే వెళ్ళిపోయింది నా ప్రాణం. May 12th వెళ్ళిపోయింది. ఓకే, ఆడుకో అన్ని కొల్లంట ఏవో వస్తున్నాయి, నాకు అర్థమవుతుంది. బట్ తీసేద్దాం ఆ రోజుని, మే నెలనే తీసేద్దాం ఇప్పుడు నవ్వు. సో అంటే ఇప్పుడైనా డాడీ గారు అంటే మనకి ఎప్పుడూ గుర్తే ఉంటుంది. బట్ ఏదైనా సిచ్యువేషన్స్లో మా డాడీ ఉంటే బాగున్నాను, నాకు ఇన్ని కష్టాలు ఉండకపోతున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా? ఎవ్రీడే అనుకుంటాను, మా డాడీ ఉంటే నాకు ఇలాంటి కష్టం వచ్చేది కాదు అసలు. స్టేజ్ పైన నేను డ్యాన్స్ వేసినా కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, మా మమ్మీకి చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు మన వల్ల. సో చెప్పలేను, అది నాకు నేనే హర్ట్ చేసుకుంటాను, నాకు నేనే కొట్టుకొని హర్ట్ చేసుకుంటా. కోపం, బాధ, దూరం అయిపోయారని బాధ ఎలా చూపించాలో తెలియదు, ఎవరికి పంచుకోవాలో తెలీదు, నాకు నేనే హర్ట్ చేసుకుంటా. ఇన్ని విషయాలు కూడా మా అమ్మకి తెలియదు, ఇది చూసిన తర్వాత మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు నాకు. బట్ మనసులో ఎన్ని బాధలు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఎందుకు? ఉండాలి, మా డాడీ అలా చెప్పారు కాబట్టి. మా డాడీకి నా స్మైల్ అది ఇష్టం, అది ఎప్పటికీ అలానే ఉండాలనేది. సరే ఆడుకో.
కొంచెం ఇక్కడ తెచ్చి మరి ఏడిపించినట్టు ఉంటుంది, వద్దు. సో ఆపే ప్లీజ్. సో నేను అనవసరంగా మళ్ళీ అడిగినట్టున్నాను. లేదు లేదు. ఓకే, ఇప్పుడు డాడీ ఉంటే ఎలా ఉంటుందో నీకు హస్బెండ్ వస్తే అలా ఉంటుందిలే. ఓకేనా, చెప్తాను నేనే. సో ఓకే, ఇప్పుడైతే ఓకే అది అయిపోయింది, దాన్ని తీసేద్దాం. సో నీ లైఫ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మా మమ్మీ వాళ్ళతో బయటకి ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేస్తే హ్యాపీ. బట్ ఇంతవరకు అంతగా ఎప్పుడు చేయలేదు. మరి తీసుకొచ్చేసింది కదా హైదరాబాద్, ఒక రోజంతా రౌండ్ వేసి వెళ్ళిపోదురు. రాలేరు. అంటే ఎప్పుడైనా ఉందా మమ్మీని ఇలా బయటికి తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా? చాలా కోరికలు ఉన్నాయి, అన్ని చూపించాలి మా మమ్మీకి, ప్రతి ఒక్కటి చూపించాలి. మాల్స్లో తిప్పాలి, మూవీస్కి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్స్కి తీసుకెళ్ళాలి, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ టైం ఉండాలి, మనీ ఉండాలి. మంచి అల్లుడు వస్తాడు తిప్పుతాడని చెప్పైతే చెప్తావా? అలాంటివి ఏం చెప్పను. ఏదైనా సిల్లీగా అంటే మేము ముగ్గురం ఇంట్లో పేరెంట్స్ అలా ఉండం, ఫ్రెండ్సే. ఓకే, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఇంట్లో ఆడుకుంటాం, అంతా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అస్సలు. సో అంటే ఇప్పటివరకు చూసుకుని మీ మమ్మీ గారు తన లైఫ్లో పడ్డ కష్టాలన్నీ చూసేసి నా కూతురికి ఇలాంటివి ఉండకూడదు, తనకు నచ్చినట్టు ఉన్నాయి అనేటట్లు వదిలినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో కాదు, అండ్ ఆఫ్ ద డే మన దగ్గర మనీ ఉందా లేదా ఇదే చూస్తారు, అవునా కాదు? ఇదే చూస్తారు. ఇప్పుడు ఈ ఈవెంట్ సంపాదించిన తర్వాత, మనీ సంపాదించిన తర్వాత మా రిలేటివ్స్ నాతో మాట్లాడుతున్నారు, ఫోన్లు చేసి కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్లో మరి తిట్టే ఉంటారు కదా రిలేటివ్స్, అంతేనే తిట్టడానికి ఉంటారు. తిట్లా అవి అసలు. మా మమ్మీ అయితే ఏడ్ చేసింది అసలు. మా మమ్మీ చచ్చిపోయింది ఒకటి, ఏం మాట్లాడకూడదు అసలు ఆ మాట. మా మమ్మీ అంత దూరం వెళ్ళి ఆగిపోయింది, మా కోసం ఆగిపోయింది మా మమ్మీ. ఎందుకు? మేము అనాథలం అయిపోతామని. అక్కడి వరకు వాళ్ళనే మాటలు కదా. ఇప్పుడు అదే మాటలు మళ్ళీ ఇప్పుడు ప్రశంసల్లో వస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాధగానే ఉంటుంది, కానీ తీసుకోలేము కదా అవి, అందరికీ సమాధానం ఇవ్వలేము. అలా అని మేము సైలెంట్. ఇప్పుడు అప్పుడు మాటలు అనే వాళ్ళే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు బాగా చేస్తున్నావు, నీ వీడియోస్ చూస్తాను అని అంటారా? సో అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. చెప్తా మమ్మీకి, మమ్మీ ఇలా అన్నారని చెప్తాను, మమ్మీ ఇలా అన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు మన వాళ్ళు అని చెప్తాను. కానీ చదువు లేదని రెస్పెక్ట్, మరి దానంత చదువుకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఎవరు అందుకే చిన్నప్పుడు చదువుకోండి అని అంటారు. బట్ మనం చదువుకోవాల్సిన టైంలో బాధ్యతలు ఎక్కువ. 10th లో నాకు చదువు వాల్యూ తెలియలేదు. అంటే చదువుకో అని చెప్తుంటే నేను చదువుకునేదాన్ని అంటే 10th లో బాగా చదివాను ఇంట్రెస్ట్గా, ఇంటర్లో వదిలేసా. ఇప్పుడు చదువు మీద పీకల దాకా ఉంది చదువుకోవాలని, కానీ టైం దొరకట్లా, అంతేనా? సో ఎవ్రీడే ఉంటాయా మీకు ఈ ప్రోగ్రామ్స్, షూట్ ఏమంటారు, షూట్స్ ఈవెంట్స్ ఎవ్రీడే అంటే సీజన్, ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఉండవు, సీజన్ టైంలో ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. నేను ఒకటి అడుగుతా దీన్ని, అంటే ఇది అడగకూడదేమో నాకు తెలియదు. కొంతమంది ఇంతకు ముందు రోజుల్లో ఇలాంటి ఈవెంట్స్ చేసేవాళ్ళు ఏంటంటే సో న్యూడ్గా చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు అని విన్నాను. సో అలాంటివి మీ వర్క్ ఏమైనా వచ్చాయా, చూసారు అలాంటివి ఏమైనా ఎప్పుడైనా? అంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయట, మనకు మీరు ఈవెంట్స్ చేస్తుంటారు కదా, సో ఇలాంటివి ఉంటాయట అని ఎవరైనా అన్నారా? అన్నారు. సో ఉంటాయని తెలుసు, కానీ నాకు ఇది ఇలా ఉంటుందని తెలియదు అసలు. నా ఫ్రెండ్ చెప్పే వరకు తెలియదు నాకు. మరి అలాంటప్పుడు అంటే ఇలాంటివి ఉంటాయని తెలిసి కూడా దగ్గర సిమిలర్గా ఆ జోనర్లోకి వెళ్తున్నాం కదా మనల్ని కూడా అంతే రాంగ్ వేలో అర్థం చేసుకుంటారేమో, మనకి ఇది కెరియర్ చాలా డ్యామేజ్ అవుద్దేమో అని అనుకోలేదా? అనుకున్నాను, కానీ తప్పదు కదా. అంటే నాకు ఆ టైంలో మనీ ఇంపార్టెంట్ నాకు. మనీ ఉంటేనే రెస్పెక్ట్ వస్తుందని అర్థమైంది. మనీ ఉంటేనే మనోళ్ళు కానీ పరాయోళ్ళు కానీ వచ్చేది. ఆ టైంలో నాకు ఆ థాట్ తప్ప ఇంకే థాట్ లేదు. అంటే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. చదువు, మా తమ్ముని చదివిలేదు, నన్ను చదివిలేదు. నేను కూలి పనికైనా వెళ్ళి మనీ కావాలి ఫస్ట్. ఇంట్లో సర్దిపోయిన తర్వాత, అంతా సర్దుకున్న తర్వాత ఇంకేదన్నా, అది ఏ పని అయినా సరే అని డిసైడ్ అయిపోయాను. బట్టల షాప్లో పని కానీ, కూలి పని కానీ, ఇంకేదన్నా. కరెక్ట్గా అదే టైంలోనే ఈవెంట్స్ వచ్చింది.
ఆఫర్ వచ్చింది. సో అప్పుడు అంటే నువ్వు ఈ ఈవెంట్స్ వల్లే మనీ సంపాదించాలి అని ఫిక్స్ అయ్యావా, లేకపోతే నువ్వు ఇంతకు ముందు అన్నావు ఏ పనైనా చేస్తా అనేటప్పుడు చాలా పనులు ఉన్నాయి కదా, సో ఈ పని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? అంటే డ్యాన్స్ మీద కొంచెం ఇష్టం ఉంది నాకు చిన్నప్పటి నుంచి. సో దానివల్ల ఇట్లా వెళ్ళిపోయాను. అంతకుముందు నేను మా మమ్మీని అడిగాను, నేను బట్టల షాప్లో పనికి వెళ్తాను లేదా ఇంకెక్కడైనా పనికి వెళ్తాను అంటే మా మమ్మీ పంపినని చెప్పేసింది. బట్టల షాప్కి అక్కడ పనికి వెళ్తానని పంపలేదు, బట్ ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తానంటే ఎలా పంపారు మరి? ఎలా పంపిందంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని మా మమ్మీకి తెలుసు. ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు, అంతే కదా. ఇప్పుడు బట్టల షాప్లో చదువుకునే అమ్మాయి బట్టల షాప్లో పని చేస్తుంటే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, మనకు బాధ అనిపిస్తుంది, అది కష్టం. డ్యాన్స్ ఫీల్డ్ అయితే మనకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి మనీ వస్తుంది, సో అది నీకు ఇష్టం కాబట్టి నువ్వు చెయ్యి అట్లా నింది. సో అప్పుడు అప్పుడు నేను ఎదిరిచ్చా మా అమ్మని, నేను వెళ్తానమ్మా, ఏమన్నా చేసుకో, నేను వెళ్ళాలి, మనీ తేవాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, నేను వెళ్తాను. అంటే నువ్వు వెళ్ళడానికి పర్టికులర్గా అక్కడ ఏదైనా అప్పుడే అంత సడన్గా డబ్బులు సంపాదించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే మేము డౌన్ అయిపోయాం పూర్తిగా, ఫుడ్ కూడా. ఓకే, సో రిలేటివ్స్ ఎవరో హెల్ప్ చేయలేదా? అందరూ చెప్పేవాళ్ళే, మా పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళే, పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఈవెంట్స్కి వెళ్తున్నానంటే వెళ్తుంది అని అంటారే కానీ చదువుకుంటుంది అలా చదువుకోలేదు అంటారు, పోనీ మేము చదివిస్తామని అనరు, అలా అనేవాళ్ళే కానీ పెట్టేవాళ్ళు కాదు కదా. సో వాళ్ళందరినీ ఇప్పుడు చదివిస్తాము అనే వాళ్ళు ఉంటే చదువుకుంటారా? డెఫినెట్గా. మరి ఇది ఇప్పుడు ఈ ఫీల్డ్కి మరి వెళ్ళరుగా? అస్సలు నువ్వు చదివించి మా ఇంట్లో ఓకే అంటే తినడానికి అన్ని కరెక్ట్గా ఉంటే ఈ ఫీల్డే ఆపేస్తా. ఓకే, సో మీరు స్టడీస్కి అటు ఉండాలి అండ్ మీ ఫుడ్కి సరిపోయినట్లుంటే ఇంక ఇది ఆపేస్తాను అంటారు, కరెక్టే కదా? ఒప్పుకుంటా, రికార్డ్ అవుతుంది. ఎందుకంటే నాకు కొంతమంది తెలుసు, సో నేను రిఫర్ చేస్తా, వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేస్తే స్టడీస్ పరంగా వాళ్ళు చాలామందికి చేశారు, సో స్టడీస్ పరంగా చేస్తానంటే ఖచ్చితంగా చదువుకుంటా, డెఫినెట్గా చదువుకుంటాను, ఈ ఫీల్డే వదిలేస్తాను. ఓకే, అంటే అంత రిచ్గా బతకాల్సిన అంత లేదు, మా కరెక్ట్ టైంకి ఫుడ్, కరెక్ట్ టైంకి చదువు, అంటే మాకంటూ వెళ్ళేదానికి రెస్పెక్ట్, మనీ అంత ఏం అవసరం లేదు. అండ్ మీ ఫీల్డ్లో చూసుకుంటే కండక్టర్ ఝాన్సీ అవ్వచ్చు, కవిత అవ్వచ్చు, సో ఇలాంటి వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో సో పాపులర్ అయ్యారు, జనాల్లోకి తెలిసింది. సో మీ డ్యాన్స్ అనేది ఓకే ఇలా ఉంటుందా, ఇలా ఉన్నారా అని కొంతమంది తెలిసింది. సో వాళ్ళు పాపులర్ అయిన తర్వాత మీరు జనాల్లోకి వస్తున్నారా? సమ్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళు పాపులర్ అయ్యారు కదా, మనం వెళ్ళాలి అని వస్తున్నా. ఫేమస్ అవ్వాలని థాట్ లేదు, బట్ ఫేమస్ అయితే కొంచెం మనీ అంటే ఇంకో 10 చోట్లకు పిలుస్తారు మనల్ని, డ్యాన్స్కి కావచ్చు, సంథింగ్ ఇంకేదైనా యాక్టింగ్ ఫీల్డ్కి కావచ్చు, అలా పిలుస్తారన్న థాట్తో ఇలా వస్తున్నా, ఇలా రావడం జరుగుతుంది అంతే. ఫేమస్ అవ్వాలని అయితే నాకేం లేదు, అందరు అమ్మాయిలాగా చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలనే ఉంది, బట్ హ్యాపీనెస్ అయితే లేదు. వస్తుందిలే, మంచి రోజులు వచ్చాయి. సో లైఫ్లో అంటే ఇంకా నీ లైఫ్ మొత్తంలో ఇది నా గోలు, ఇది రీచ్ అవ్వాలి అని ఏమైనా పెట్టుకున్నావు? కార్డియాలజిస్ట్, డాక్టర్ అంతే, అదే ఫైనల్. అది ఓకే, ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయింది అసలు మైండ్లో, చిన్నప్పటి నుంచి. అంటే మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి ఫిక్స్ అది. ఎందుకు అప్పుడు ఫిక్స్ అయ్యా? డాడీ అంటే మా డాడీకి హార్ట్ అటాక్ కదా, సో దానివల్ల నేను అదే చదువుకొని అదే అవ్వాలని ఫిక్స్ అయిపోయా. ఓకే, కానీ చాలామందికి ఉంటుంది కానీ అవ్వాలి చేయాలని, కానీ దాన్ని రీచ్ అవ్వలేరు కదా. సో ఇప్పుడు నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు, ఖచ్చితంగా రీచ్ అవ్వాలని అయితే నేను అనుకుంటా మనస్ఫూర్తిగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ స్మైల్ అయితే నిజంగా బాగుంది, ఇప్పుడు ఆ స్మైల్ అయితే మెయింటైన్ చేయు. అండ్ నాతో నువ్వు మాట్లాడింది అండ్ నీ చుట్టుపక్కల చెప్పిన వాళ్ళందరిది నీ స్టోరీ చాలా లాంగ్ చెప్పారు. సో అంటే ఓకే, పెయిన్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి కామను, ఇంత పెయిన్ స్టోరీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అవన్నీ మైండ్లో అయితే పెట్టుకోకు, నువ్వు హ్యాపీగా నువ్వు ఏది అనుకుంటున్నావో దానికి ట్రై చేస్తే పోయేది ఏం లేదు, ట్రై చేద్దాం, ఫీల్ అవ్వకు. ఇప్పుడు కూడా ఇది ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు చూస్తారని చిన్న నమ్మకం, అంటే వాళ్ళు మాతో మాట్లాడట్లేదు పూర్తిగా, నేనే గొడవ వేసుకున్నాను, గొడవ పడ్డాను వాళ్ళు. కొంచెం నోడుదోలు కదా, చాలా కాదు కానీ కోపం, అంటే కోపం ఎక్కువ, ఏదన్నా వచ్చిందంటే టక్కన అనేస్తా, ముందు వెనక ఆలోచించను. సో ఆ కోపంలో మా బాబాయ్ మాకు మనీ పంపలేదు అని చెప్పేసి బాబాయ్ని తిట్టేసా, మా డాడీని మీరే చంపేశారు
అని తిట్టేసి ఆ ఫ్లోలో బాబాయ్ మాట్లాడడం మానేసాడు. ఇప్పటికి 1 year పైన అవుతుంది. 1 year ఏంటి 2 years అవుతుంది. ఓకే. ఒకవేళ ఇది కనుక చూస్తే వాళ్ళు మాతో మాట్లాడాలి అంతే, ఇంకేమవుతుంది. మనీ ఇవ్వకపోయినా మాకేం బాధ లేదు. వాళ్ళు మమ్మల్ని ప్రేమగా ఫోన్ చేసి మాట్లాడి మా అన్న బిడ్డలు అని మమ్మల్ని చూసుకుంటే చాలా, అంతకు మించి ఇంకేం వద్దు. ఖచ్చితంగా చూసుకుంటారు, ఎందుకంటే ఎప్పటికీ రక్త సంబంధాన్ని ఎవరు వదిలేసుకోరు. కాకపోతే నువ్వు తిట్టావని కోపం కొంచెం ఉంటుంది, అయినా పర్లేదు, వాళ్ళంటే చాలా వస్తారు, ఇష్టం. దగ్గరుండి నీ పెళ్లి కూడా చేస్తారు. మా మమ్మీ అదే బాధపడుతుంది ఇప్పుడు కూడా, దాని గురించే బాధ, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదని బాధ. ఓకే. సో హ్యాపీగా నవ్వుతూ ఉండు, లైఫ్ అయితే చాలా బాగుంటుంది. సో నువ్వైతే ఆ స్టడీస్ వైపు కొంచెం ఫోకస్ పెట్టు, కెరీర్ వైపు అయితే ఫోకస్ పెట్టాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్, ఎప్పుడు స్మైల్ అది ఉండాలి మెయింటెనెన్స్. ఓకే, థ్యాంక్ యూ. సో రైట్ గైస్, ఇది చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.